రాజ్యాంగ దినోత్సవంపై చర్చకు పార్లమెంటు సిద్ధమైంది. లోక్సభలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ చర్చను ప్రారంభిస్తారు. ఈ చర్చలో 18 మంది బీజేపీ సభ్యులు కూడా మాట్లాడనున్నారు. ఇదే అంశంపై రేపు లోక్సభలో ప్రధాని మోదీ సమాధానం ఇవ్వనున్నారు. అలాగే రాజ్యసభలో చర్చను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు. ఈ అంశంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగించనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను ప్రైమ్ 9 నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. జమీమా, కొద్దిసేపట్లో అంటే పార్లమెంటుకు సంబంధించినటువంటి సమావేశాలు ఒకవైపు జరుగుతుంటే ఈ సమావేశాల్లో శీతాకాల సమావేశాల్లో ముఖ్యంగా జమిలీకి ఏదైతే ఒకే దేశం ఒకే ఎన్నికలు అన్నటువంటి ఏదైతే జమిలీ ఎన్నికల గురించి గత కొన్ని రోజుల నుంచి వినిపిస్తున్నటువంటి ఏదైతే ప్రధానమైనటువంటి అంశం ఉందో ఈ రోజు పార్లమెంటు సమావేశంలో దీన్ని ప్రధానంగా కూడా చర్చకు తీసుకొచ్చేటటువంటి అంశాలు అయితే ముఖ్యంగా రాజ్యాంగంపై కూడా చర్చకు అన్నది ప్రధానంగా కూడా దాదాపు 2 రోజుల నుంచి కూడా దీనిపై ఈ రోజు అంటే 13, 14వ తేదీన రాజ్యాంగంపై చర్చకు 2 రోజుల పాటు చర్చ జరుగుతుందన్నటువంటి ఒక విప్ని కూడా జారీ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా పార్లమెంటు సమావేశంలో జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు అటు బీజేపీకి సంబంధించినటువంటి అందరూ నాయకులు అంటే లోక్సభలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా సమావేశానికి రావాలి అని అంటూ కూడా 3 లైన్ విప్ని కూడా జారీ చేయడం జరిగింది. నిన్న కేంద్ర కేబినెట్ సమావేశం ఆమోద ముద్ర అంటే జమిలీ ఎన్నికలకు ఆమోద ముద్ర వేసిన తర్వాత వెంటనే ఈ యొక్క విప్ని జారీ చేయడం అన్నది కొంత అందరూ కూడా అలర్ట్ అయినటువంటి సందర్భం అని చెప్పుకోవచ్చు. మరొక వైపు కాంగ్రెస్ కి సంబంధించింది కూడా ఎప్పుడైతే బీజేపీ ఈ విప్ను జారీ చేసిందో వెంటనే కాంగ్రెస్ కూడా 3 లైన్ విప్ని కూడా జారీ చేయడం జరిగింది. అంటే పార్లమెంటు సమావేశాలు ఏదైతే జరుగుతుందో గత మనకు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సభ ఎప్పుడు కూడా సాఫీగా జరిగినటువంటి సందర్భాలు మనకు ఎక్కడా కూడా కనపడలేదు. కానీ ఏదైతే కేంద్ర కేబినెట్ నిన్న ఆమోదం తెలిపిన తర్వాత ఈ రోజు మొదటిసారిగా మొత్తము పార్లమెంటు సభ అంటే లోక్సభ అంతా కూడా చాలా నిండైనటువంటి సభ కనిపించేటటువంటి దృశ్యాలు మనకు కనపడబోతున్నాయి. ముఖ్యంగా ఈ రోజు రేపు జరిగేటటువంటి రాజ్యాంగంపైనే ప్రత్యేకమైనటువంటి చర్చని చెప్పడంతో దీనిపైనే పెద్ద కసరత్తు జరుగుతుందని చెప్పవచ్చు. ఒకవైపు అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ దీనికి పూర్తి సన్నద్ధమయ్యి అడుగులు ముందుకు వేస్తుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ మనకు ప్రధానంగా చర్చించాల్సినటువంటి అంశం ఏదైతే జమిలీ ఎన్నికలు అన్నది ప్రధానంగా అంశంతో రాజ్యాంగంపై కూడా చర్చకు తీసుకొని వస్తున్నారు. అంటే ఈ రెండింటికి సంబంధించినటువంటి కూడా ఒక అభినవ సంబంధం ఉంది. అంటే రాజ్యాంగంపై కొన్ని ఆర్టికల్స్ ని సవరిస్తే కానీ జమిలీ ఎన్నికలను ముందుకు తీసుకెళ్లేటటువంటి మనకు ఇక్కడ సందర్భాలు మనకు కనపడవు. ముఖ్యంగా రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ వచ్చేసేసి మనకు 326 తర్వాత 356 తర్వాత మనకు 83 తర్వాత 172 ఆర్టికల్ అన్నవి కూడా కొన్ని సవరించాల్సినటువంటి అవకాశాలు కనపడుతున్నాయంటే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి సందర్భాలు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రధానంగా వీటిపైనే అంటే ఈ ఆర్టికల్స్ సవరణపై చర్చించిన తర్వాతనే జమిలీ ఎన్నికలపై కూడా దీనికి చర్చించేటటువంటి అవకాశం ఉంది. కానీ కొన్ని పార్టీలు ఇప్పటికే దీన్ని సమర్థిస్తున్నాయి, కొన్ని పార్టీలు సమర్థించట్లేదు. ముఖ్యంగా ఇది మాత్రం చాలా వేడి చర్చలు మాత్రం పార్లమెంటు సభ మాత్రం జరుగుతుందని చెప్పవచ్చు. ఈ రోజు అంటే ఏదైతే పార్లమెంటుకు సంబంధించినటువంటి అటు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ దీనికి అధ్యక్షత వహిస్తూ తర్వాత జేపీ నడ్డా తర్వాత అమిత్ షా గారు సీనియర్ నాయకులంతా కూడా దీన్ని ప్రారంభంలో ముఖ్యంగా రాజ్యాంగంపై చర్చించేటటువంటి ఉపన్యాసం అంతా కూడా ముగిసిన తర్వాత రేపు 4 గంటలకు దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం ఇచ్చేటటువంటి అవకాశాలు మాత్రం కనపడుతున్నాయి. ముఖ్యంగా మాత్రము అటు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాన్ని ముందుకు తీసుకెళ్లరాదని అంటూ కూడా ప్రతిపక్షాలు దీనికి సన్నద్ధమై ఉన్నది. చూడాలి ఇప్పుడు జరిగేటటువంటి ఏదైతే సమావేశం ఉందో వేడి చర్చలు మాత్రం జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ సవరణలు చేసి ముందుకు తీసుకెళ్లాలని బీజేపీ అడుగులు వేస్తుంది. మరొక వైపు ఎట్టి పరిస్థితుల్లో కూడా జమిలీ ఎన్నికలకు మా మద్దతు తెలపటం లేదంటూ దీనిపై ఖచ్చితంగా నిరసనలు కూడా వెల్లువెత్తేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద మాత్రం వేడి చర్చలు మాత్రం జరుగుతుంది. ఈ రోజు 12 గంటలకు ప్రారంభమైనటువంటి రాజ్యాంగంపై చర్చ రేపు సాయంకాలం 5 గంటల వరకు కూడా చర్చలు జరుగుతున్నట్లు కూడా ముందుగానే చెప్పడంతో బట్ ఈ రోజు అందరూ కూడా అటు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఆల్ ఇండియా కూటమికి సంబంధించిన సభ్యులు కానీ తర్వాత ఇక్కడ ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి సభ్యులు కూడా అందరూ
కూడా సభకు హాజరైనటువంటి పరిస్థితులు మాత్రం కనపడుతుంది జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్. కళ अध्यक्ष महोदय, संविधान सभा ने जो संविधान तैयार किया था वह केवल एक कानूनी दस्तावेज नहीं था, बल्कि जन आकांक्षाओं का वह प्रतिबिंब था और उन्हें पूरा करने का वह माध्यम भी था. इट वॉज एन एक्सप्रेशन ऑफ द जनरल विल ऑफ द पीपल. कई सदियों के बाद एक बार फिर से अध्यक्ष महोदय, भारत की तकदीर भारत के लोगों के हाथों में थी. स्वराज का जो सपना भारत के स्वतंत्रता सेनानियों और आम भारतीयों ने देखा था वह पूरा हो चुका था. अध्यक्ष महोदय, हम भारत के लोगों ने 26 नवंबर 1949 के दिन संविधान को अपनाया था, अधिनियमित किया था और उसे राष्ट्र को समर्पित किया था. यह वह दिन था जब भारत के लोग प्रजा से नागरिक बने थे अध्यक्ष महोदय, और ऐसे नागरिक जिनके अपने मौलिक अधिकार थे और उनके पास एक भारतीय नागरिक होने का गौरव भी था. ऐसे नागरिक जो अपनी सरकार को चुन सकते थे और चुन ही नहीं सकते थे अध्यक्ष महोदय, सरकारों को बदल सकते थे. अब देश में राजा रानी का शासन नहीं था, राजतंत्र नहीं था और न तो ब्रिटिश तंत्र था, बल्कि जनता का शासन था और लोकतंत्र था. अध्यक्ष महोदय, मैं अपनी बात को आगे बढ़ाने से पहले संविधान को अंगीकार करने के 75 वर्ष पूरे होने के उपलक्ष्य में इस सदन और समस्त देशवासियों को हार्दिक बधाई देता हूं. अध्यक्ष महोदय, साथ ही भारत की आज़ादी और भारत के संविधान के निर्माण से जुड़े सभी महानुभावों के प्रति कृतज्ञता भी व्यक्त करता हूं और उन सभी को शीश झुकाकर नमन करता हूं. अध्यक्ष महोदय, हमारा संविधान सार्वभौम है, हमारा संविधान सर्वसक्षम है. हमारे संविधान की सार्वभौमिकता और सर्वसक्षमता का अंदाजा इसी बात से लगाया जा सकता है कि जहां एक ओर हमारा संविधान स्टेट यानी राज्य की जिम्मेदारियों को विस्तृत रूप से सूचीबद्ध करता है, वहीं नागरिकों को उनके संवैधानिक और मौलिक अधिकार भी प्रदान करता है. अगर एक लाइन में मुझे कहना हो तो मैं कह सकता हूं कि हमारा संविधान सामाजिक, आर्थिक